హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయిన అస్సాం, మిజోరాం, నాగాల్యాండ్లో ఉన్న ముఖ్యమైన ప్లేసెస్ని కవర్ చేద్దాం. ఈ ప్లేసెస్లో ఏమేమి చూడాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఏంటి అన్నది మొత్తం మాట్లాడుకుందాం. మనం తిరిగే ప్లేసెస్ వచ్చేసి గువాహటి, ఇది అస్సాంలో ఉండిద్ది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఐజాల్, ఇది మిజోరాంలో ఉండిద్ది. నెక్స్ట్ జుక్కు వ్యాలీ, ఇది నాగాల్యాండ్లో ఉండిద్ది. వీటిలో మిజోరాంకి నాగాల్యాండ్కి వెళ్ళాలంటే మనకి ఐఎల్పి అనేది కావాలి. ఐఎల్పి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్. ఈ ఐఎల్పి అనేది ఎవరికి ఇష్యూ చేస్తారంటే బయట స్టేట్స్ నుంచి ఈ స్టేట్స్కి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఐఎల్పి అనేది ఇష్యూ చేస్తారు. ఈ ఐఎల్పి అనేది మీరు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్లో అయినా ఇష్యూ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఇది మీరు ఆన్లైన్లో తీసుకుని వెళ్తే బెటర్, ఎందుకంటే కొంచెం మీరు క్రౌడ్ అనేది అవాయిడ్ చేసినట్టు ఉండిద్ది. నేను రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఉన్నాను. మన ట్రైన్ వచ్చేసి ముజాఫర్పూర్ ఎక్స్ప్రెస్. ఇది ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి బీహార్లో ఉన్న ముజాఫర్పూర్ జంక్షన్ మధ్యలో తిరిగిద్ది. దీని నెంబర్ వచ్చేసి 15227. ఇది నేను ఖరగ్పూర్ వరకే చేశాను. ఖరగ్పూర్ నుంచి నేను హౌరా వెళ్ళి, హౌరాలో నాకు ఈవినింగ్ 4కి సరాయ్ఘాట్ ఎక్స్ప్రెస్ ఉంది. అది హౌరా నుంచి గువాహటికి వెళ్ళిద్ది అనమాట. నాకు డైరెక్ట్గా ట్రైన్ అనేది దొరకలేదు. మీకు ఒకవేళ డైరెక్ట్ ట్రైన్ దొరికితే చేసుకోండి. మ్యాక్సిమం ఏసీ బోగీస్కి చేసుకోవడానికి చూడండి, ఎందుకంటే స్లీపర్ బోగీలు మనం నార్త్ సైడ్ వెళ్ళేటప్పుడు ఉండలేమన్నమాట. ఇంకా ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. అందుకని కొంచెం ఎక్కువైనా కానీ ఏసీ బోగిలోనే జర్నీ చేయడానికి ట్రై చేయండి. ఇదే అన్నమాట మనం వెళ్ళాల్సిన ముజాఫర్పూర్ ఎక్స్ప్రెస్. ఇది నేను చెప్పాను కదా ఖరగ్పూర్లో దిగిపోతానని. ఇది రాజమండ్రిలో ఈవినింగ్ 4:15కి ఉండిద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ 9-9:30కి ఖరగ్పూర్లో దింపిద్ది అనమాట. ఇది ఒక్కోసారి వేరీ అవ్వచ్చు టైం అనేది, కొంచెం డిలే అయితే. ఇది ప్రస్తుతానికి రాజమండ్రిలో 1 అవర్ లేట్తో నడుస్తుంది. మనం గువాహటి ఇలా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గువాహటి రైల్వే స్టేషన్. ఇదే అన్నమాట గువాహటి రైల్వే స్టేషన్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఈ ఎగ్జిట్ కనబడుతుంది కదా, ఈ ఈ ఫుటాన్ బ్రిడ్జ్ మీదకి వచ్చేసి ఇలా వెళ్ళండి. ఇలా వెళ్తే మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 6 కానీ 7 దగ్గర మీకు బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉండిద్ది. ఆ ఎంట్రన్స్ నుంచి మీరు బయటకు వచ్చారంటే మీకు ఇలా ఉండిద్ది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ అనేది. ఇక్కడ నుంచి మీరు ఎటు వెళ్ళినా కానీ నెంబర్ ఆఫ్ హోటల్స్ అనేవి ఉంటాయి. నేను తీసుకున్న హోటల్ అయితే హోటల్ టిబెట్ అని ఈ రూట్లోనే ఉండిద్ది. ఇదన్నమాట నేను తీసుకున్న రూమ్ వచ్చేసి. బెడ్ ఇచ్చాడు, సింగిల్ బెడ్, ఏసీ, టీవీ, అంతే. ఇంకా బాత్రూమ్ విషయానికి వస్తే ఇంకా ఇలా హాట్ వాటర్ ఉంటుంది. రూమ్ వచ్చేసి నాకు పర్ నైట్కి 800 అనేది ఛార్జ్ చేశారు. నేను 2 days తీసుకున్నాను. హాయ్ గైస్, ఇప్పుడే నేను రూమ్ అనేది చెకింగ్ చేశాను. నేను గువాహటి వచ్చి రూమ్ చెకింగ్ చేసేసరికి నాకు మధ్యాహ్నం 12-12:30 అయిపోయింది. ఇక నేను ఫ్రెష్ అప్ అయిపోయి హాయ్ గైస్, మనం ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇంకా రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఇలా తిరుగుతున్నాం. ఇది వచ్చేసి గువాహటి రైల్వే స్టేషన్ ఫ్రంట్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లంచ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలనేది గూగుల్లో సెర్చ్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత ఇదేదో తోల్గిరి అంట భయ్య, ఇక్కడికి వచ్చాను. అంబియన్స్ అయితే బాగుంది, మొత్తం బ్యాంబూ స్టైల్లో ఉంది. నేను ఇక్కడ అస్సామీస్ స్పెషల్ వెజ్ థాలీ అయితే చెప్పాను, టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ అది తిన్న తర్వాత నేను అస్సాం స్టేట్ మ్యూజియంకి అయితే వచ్చాను. మనం చూసుకున్నట్లయితే ఇదే అన్నమాట అస్సాం స్టేట్ మ్యూజియం. దీని ఎంట్రీ టికెట్ నాకు 35 రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ పర్సన్కి.
మనం ఇప్పుడు వచ్చేసి మ్యూజియం లోపల ఉన్నాం. మ్యూజియం లోపల రకరకాల శిల్పాలు చెక్కినవి చాలా ఉన్నాయి భయ్య. చాలా బాగుంది మ్యూజియం అయితే మాత్రం. మీరు ఎప్పుడైనా గువాహటీకి వస్తే పక్కా చూడాల్సిన ప్లేసుల్లో మ్యూజియం ఒకటి పక్కా విజిట్ చేయండి. చాలా బాగుంది. మ్యూజియం విజిట్ చేసిన తర్వాత నేను వచ్చేసి బ్రహ్మపుత్ర నది ఒడ్డుకి అయితే వచ్చాను. ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేద్దామని. మీరే చూడండి ఎలా ఉందో. సన్సెట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దారిలో నూడిల్స్ తినేసి వచ్చే దారిలో ఇదేదో క్రికెట్ ఆడుతుంటే అది కాసేపు చూసి ఇంకా రూమ్కి వెళ్ళి పడుకున్నా. హాయ్ గైస్, ఇది మన గువాహటీలో డే 2 అనమాట. ఈరోజు మనం కామాఖ్య మందిర్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. మీరు మందిర్ని విజిట్ చేయాలంటే పక్కా ఒక రోజు అయితే పూర్తిగా పట్టిద్ది. మీరు జనరల్లో వెళ్ళాలంటే, లేదు నేను బుక్ చేసుకుంటానంటే ఆన్లైన్లో మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తారు. కానీ మీరు ఎర్లీ మార్నింగ్ 4-5 కల్లా మీరు క్యూలో ఉంటారు, కానీ మీకు 8కి అనేవి టికెట్స్ అనేవి ఇష్యూ చేయరు. మళ్ళీ మీరు ఆఫ్టర్నూన్ వరకు లైన్లో అనేది నుంచోవాల్సి ఉంటుంది. అందుకని మీరు మ్యాక్సిమం ఆన్లైన్లోనే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అక్కడ చాలా రష్ ఉండిద్ది. ఎంత ఒక 501 రూపీ అనుకుంటా టికెట్ వచ్చేసి. మీరు రూమ్ తీసుకునేటప్పుడే పల్టాన్ బజార్ అని ఒక ఏరియా ఉండిద్ది. ఆ ఏరియాలో రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఏరియా నుంచి మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎందుకంటే బస్ స్టాండ్ దగ్గరే కాబట్టి. ఇక్కడి నుంచి మీరు కామాఖ్య మందిర్ అంటే అతను ఈ ఎంట్రన్స్ దగ్గర దింపుతాడు, 20 రూపీస్ తీసుకుంటాడు. మీరు ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి లోకల్ ట్యాక్సీలు ఉంటాయి, 20-30 ఛార్జ్ చేస్తాడు. మీరు పైకి వచ్చిన తర్వాత ఇదన్నమాట ఇక్కడ దింపేస్తాడు ఈ ఏరియాలో. ఇక్కడి నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళారంటే ఆ బోర్డు కనపడుతుంది కదా బ్లూ కలర్ది, అక్కడి నుంచి రైట్కి వెళ్ళారంటే మీకు జనరల్ లైన్ అనేది ఉండిద్ది. అక్కడ టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారు. నాకు లైన్లోనే 2 hours పట్టింది వెళ్ళడానికి. మొత్తానికి కంపార్ట్మెంట్లో అయితే వచ్చేసాం. మనకి తిరుపతిలో కంపార్ట్మెంట్ ఎలా ఉంటాయో ఇక్కడ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, అక్కడ ఫ్యాన్ ఉంది కదా, అక్కడ ఇష్యూ చేస్తుంటారు టికెట్స్ అనేవి. ఇప్పుడే నేను టికెట్ అయితే తీసుకొని బయటకు వచ్చాను. జనరల్ అనమాట, జనరల్ టికెట్ ఇది. ఈ టికెట్ అయితే ఇలా ఉండిద్ది. ఇంకా మనం దర్శనానికి వెళ్ళిపోతాం. మీరు టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా వచ్చారంటే మీరు ఇలా స్ట్రైట్ కాకుండా లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు అన్నదానం అనేది ఉండిద్ది. అక్కడ మీరు భోజనం చేసేసి మీరు మెట్లు ఉంటాయి, పైకి వెళ్తే మీరు గుడి దగ్గరికి అనేది చేరుకోవచ్చు. ఇదే అనమాట కామాఖ్య అమ్మవారి గుడి. మీకు ఈ గుడి దగ్గరలోనే కోనేరు అనేది ఉండిద్ది. ఈ కోనేరులో మీరు కాళ్ళు కడుక్కొని వినాయకునికి దండం పెట్టుకొని మీరు లైన్లోకి వెళ్ళచ్చు. మీరు జనరల్ లైన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కూడా కంపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడతారు. మొత్తం 3 ఉంటాయి. ఇవి అన్నీ ఫిల్ అయిన తర్వాత మిమ్మల్ని ఆ లైన్లోకి అనేది వదులుతారు. అదే అన్నమాట మెయిన్ లైన్. ఆ లైన్లోకి వెళ్తే మీరు ఇక డైరెక్ట్గా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడే నా దర్శనం అయితే పూర్తి చేసుకొని నేను హోటల్కి అయితే వెళ్తున్నాను. దర్శనం అయితే మంచిగా అయింది, కాకపోతే టైం ఎక్కువ పట్టింది. మార్నింగ్ ఎప్పుడో 7కి వెళ్తే ఈవినింగ్ 6కి అయిందండి దర్శనం. దగ్గరగా 10-11 గంటలు అయితే పట్టింది. అందుకనే గుడికి మాత్రం ఒక రోజు సపరేట్గా పెట్టుకోండి మీరు వెళ్ళే పని అయితే. ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఏంటంటే, ఇంకా మీరు ట్రై చేయాలనుకుంటే కేబుల్ కార్ ఒకటి ట్రై చేయొచ్చు. నేను వెళ్ళినప్పుడు అది కొంచెం ఫాగీగా ఉండడం వల్ల నేను అది స్కిప్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వెళ్ళి ట్రై చేయొచ్చు. ఇక్కడతో మన గువాహటీ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి ఐజాల్. మనం అది నెక్స్ట్ పార్ట్ కింద నేను అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అనేది. ఇక్కడతో నేను గువాహటీ అయితే ఎండ్ చేస్తున్నాను.